ఆద్య మొహానికైనా కాలిన గాయాలు మానిపోతాయి. ఇక ఆ తర్వాత ఆద్య ఎంతో అందంగా రెడీ అయ్యి బ్లూ కలర్ శారీ కట్టుకొని మెట్లు దిగుతూ అలా కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చారు ఇయర్ రింగ్ కింద పడిపోవడంతో అప్పుడు చారు తన ఇయర్ రింగ్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే సరిగ్గా ఆద్య ఆ ఇయర్ రింగ్ని తొక్కబోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా చారు ఆద్యని తోసేస్తుంది. ఏమైంది చారు అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటే అప్పుడు చారు, నా ఇయర్ రింగ్ కింద పడిపోయింది, నువ్వు దాని మీద కాలు వేయబోతూ ఉంటే నేను నిన్ను తోసేసానని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు ఆద్య చారుని సీరియస్గా చూస్తూ ఉంటే ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు అని చెప్పి చారు అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు నువ్వు నన్ను తోసేసిన విధానం చూస్తుంటే ఆ రోజు గుడిలో నన్నెవరో మంటలో తోసేశారు కదా, వాళ్ళు కూడా అచ్చం నన్ను ఇలాగే తోసేశారు, అది నువ్వేనేమోనని నాకు డౌట్గా ఉందని చెప్పి ఆద్య అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు ఆద్య, నిన్ను ఎవరో తోసేస్తే దానికి నా మీద డౌట్ పడడం ఏంటి అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఒక్కసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు అంటూ ఆద్య చారు చెయ్యి పట్టుకొని చూస్తుంటే అప్పుడు చారు చేతికి గాయమయ్యి ఉంటుంది. దాంతో తనని మంటల్లో తోసింది చారు అని చెప్పి ఆద్య కన్ఫర్మ్ చేసుకుని అలా చారు వైపు కోపంగా చూస్తూ ఉంటే చారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆద్య తనను మంటల్లో తోసింది చారు అన్న విషయం ఇంట్లో చెప్పబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.